స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన ప్రెసిడెంట్ ట్రంప్ పాలనలో సైతం వ్యాపార సూత్రాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా ఆయన విదేశాంగ విధానంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇరాన్ విషయంలోనూ ఆయన లావాదేవీల దౌత్యం ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ విధానాన్ని అనుసరిస్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం సుదీర్ఘకాలం సహనంతో కూడిన దౌత్య విధానాన్ని అనుసరిస్తోంది. ఇది ట్రంప్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ రెండు విధానాల మధ్య వైరుధ్యం ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక అంశంగా మారింది. ట్రంప్ తన తక్షణ ఫలితం వ్యూహంలో భాగంగా శత్రువుపై అత్యధిక స్థాయిలో ఒత్తిడిని పెంచుతూ బెదిరింపులకు పాల్పడుతూ ఒప్పందాల కోసం ప్రయత్నిస్తుంటారు. హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై ట్రంప్ కఠిన వైఖరిని అవలంబించడం ఇరాన్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడిని పెంచడం కోసమే. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను నాశనం చేస్తానని బెదిరించడం కూడా ఇందులో భాగమే. ఇదే సమయంలో ఇరాన్ అనుసరిస్తున్న సహన వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నం. దశాబ్దాల ఆంక్షలు, ఒత్తిళ్లను తట్టుకున్న అనుభవంతో ఇరాన్ నాయకత్వం తొందరపడకుండా తమ జాతీయ ప్రయోజనాల కోసం వేచి చూసే ధోరణిని అనుసరిస్తోంది. తమ హక్కులను హరించే అధికారం ట్రంప్ కు లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ వైరుధ్యం వల్ల పశ్చిమాసియాలో సంక్షోభం పరిష్కారం దిశగా అడుగులు పడటం లేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి పాకిస్తాన్ వేదికగా చర్చల ప్రయత్నాలు సాగుతున్నాయి. ట్రంప్ ఒకవైపు కాల్పుల విరమణను పొడిగిస్తూనే మరోవైపు హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల ఇరాన్ కు రోజుకు సుమారు 4,600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్ శైలిలో వేగవంతమైన ఒప్పందాలు ఆశించినప్పటికీ ఇరాన్ తన పౌరుల గౌరవం, స్వయం ప్రతిపత్తి విషయంలో రాజీ పడటానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ దౌత్యం విఫలమైతే అది తిరిగి యుద్ధానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈ ఉత్కంఠభరితమైన దౌత్య యుద్ధం మరికొంత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. అమెరికా చట్టాల ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యను 60 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగించలేరు. ఈ 60 రోజుల గడువు మే 1తో ముగియనుంది. ఈలోపు ట్రంప్ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి లేదా కాంగ్రెస్ నుండి యుద్ధానికి అధికారిక అనుమతి పొందాలి. కాబట్టి మే మొదటి వారం అత్యంత కీలకమైనది. అప్పుడు జరిగే దౌత్యపరమైన చర్చల ఫలితాన్ని బట్టి ఈ ఉద్రిక్తతలు వెంటనే తగ్గుతాయా లేదా మరికొన్ని నెలల పాటు కొనసాగుతాయా అనేది స్పష్టమవుతుంది.